రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి డివిజన్లో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రోడ్డును ఆక్రమించి ఓ వ్యక్తి ప్రహరీ గోడ నిర్మించడంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఇవాళ పోలీసు బందోబస్తు మధ్య గోడను కూల్చివేశారు అధికారులు. అధికారులను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించగా వాగ్వాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యాక్చువల్లీ మా ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీకి అసలు రోడ్ అనేది లేదు. ఉన్న రోడ్ వచ్చేసి ఇది ఒకటే. సో ఈ రోడ్ గురించి అని చెప్పి గత 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాము, కానీ ఎప్పుడు కాలేదు. సో ఈసారి రేవంత్ రెడ్డి మన సీఎం గారు వచ్చినాక హైడ్రా ఏదైతే పెట్టారో హైడ్రా నుంచి మేము రంగనాథ్ సార్కి అప్రోచ్ అయిన తర్వాత రంగనాథ్ సార్ వచ్చేసి మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేశారు. చేసిన తర్వాత మొత్తం ఈ రోడ్ మీకు కంపల్సరీ చేపిస్తామని చెప్పేసి ఈ మే మంత్లో ఎట్టుపోయి ఈ మే మంత్లో మీకు కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ 10:30కి హైడ్రా వాళ్ళు వచ్చి రోడ్ అనేది మొత్తం వెరిఫై చేసేసి దాని తర్వాత రోడ్ అనేది మొత్తం గోడ ఏదైతే కట్టారో ఆ గోడ మొత్తం కూలగొట్టారు. ఇక్కడున్న మా ఎవరైతే హౌసింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అంబులెన్స్ కూడా వెళ్ళడానికి రోడ్ లేదు. కాబట్టి ఈ రోడ్ చేసినందుకు హైడ్రాకి ప్లస్ మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్.